ఆర్డర్లు ఇవ్వటంలో కానీ ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసి ఆయన నోటీసులో ఉండే జరిగినాయా లేదా అనేది నంబర్ 1. అదేవిధంగా పాలసీని ఫ్రేమ్ చేసే టైంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి గవర్నమెంటే మద్యం వ్యాపారం నిర్వహించే అంశానికి సంబంధించి అప్పుడు డెసిషన్ చేంజ్ చేయటంలో ఆ డెసిషన్స్ తీసుకోవటంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే ఫైల్ ఈయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత సీఎంఓకి వెళ్ళిందా? ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ కాబట్టి అటు క్యాబినెట్లో అయినా నిర్ణయం తీసుకోవాలి, లేదు సీఎం దగ్గరికి నోట్ ఫైల్ అయినా సీఎంఓకి వెళ్ళాలి. కాబట్టి అది మినిస్టర్ ద్వారా వెళ్ళాలి ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే మాత్రం. అందువలన అసలు ఆయన నాలెడ్జ్లో ఉందా లేదా అనేది రేపు సిట్ ప్రశ్నించబోతుంది. ఆయన నా నాలెడ్జ్లో లేదు అని అంటే మాత్రం అది చాలా ప్రమాదకరమైన అంశం. అది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. నా నాలెడ్జ్లో లేదు, నాకు తెలియకుండా జరిగింది ఇదంతా కూడా అని చెబితే మాత్రం డెఫినెట్గా తాడేపల్లి ప్యాలెస్కు వైపుకు లింకులు వెళ్తాయి అని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఛార్జ్షీట్లో కూడా చాలా అంశాల్లో దాదాపుగా 10 నుంచి 15 చోట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు అందులో వచ్చింది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఎందుకు అనంటే అసలు మద్యం పాలసీని ఫ్రేమ్ చేయటంలోనూ ఆ తర్వాత ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి డిస్టిలరీల నుంచి ఆయన గ్యాంగ్ ద్వారా కలెక్షన్స్ వసూలు చేయటం, ఆ కలెక్షన్స్ని తీసుకొని ప్రతి వారం కూడా లెక్క చెప్పి ప్రతిరోజు సాయంత్రానికి ఎంత వచ్చింది, ప్రతి వారం ఎంత కలెక్ట్ అయింది, వీటిని ఎక్కడికి పంపించాలి అనేది కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సీఎంకి సంబంధించిన సెక్రటరీ, అప్పటి సీఎంకి సంబంధించిన సెక్రటరీ ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరితో మాట్లాడి ఆ తర్వాత మాత్రమే వీటిని పంపించారు అనేది కూడా చెప్తున్నారు. ఈ డబ్బుకు సంబంధించిన విషయం వాళ్ళుగా డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. అఫీషియల్స్ సీఎంని అడిగి చెప్పాలి కాబట్టి ఈ సందర్భంలో కూడా ఆయన పేరు ఒకసారి ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఇటీవల కొంతమంది అరెస్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇందులో అప్రూవర్స్గా మారి 164 స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు సత్యప్రసాద్ అని చెప్పి డిప్యూటీ కమిషనర్ కానీ, లేకపోతే ప్రణయ్ ప్రకాష్ కానీ, లేకపోతే శ్రీనివాస్ అని చెప్పి మరో వ్యక్తి కానీ, వీళ్ళంతా ఇచ్చిన 164 స్టేట్మెంట్లో కూడా జగన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆ 164 స్టేట్మెంట్లను కూడా ఈ ఛార్జ్షీట్లో పేర్కొనడంతో వీటన్నిటినీ కూడా ఆయన పేరు ప్రస్తావనకు రావటం, అదేవిధంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా యాక్ట్ చేసింది మిథున్ రెడ్డి అనేది కూడా సిట్ భావిస్తుంది. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు కన్సర్న్లోనే ఇదంతా ఈ వ్యవహారం అంతా జరిగింది. మద్యం విధానాన్ని మార్చడం కానీ, లేకపోతే డిస్టిలరీలకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి తాము అనుకున్న డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వటం కానీ, లేకపోతే ఆ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ వసూలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆయన కన్సర్న్లోనే జరిగింది. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది అనేది కూడా సిట్టు ప్రస్తావనలో వచ్చినట్టు కూడా తెలిసింది. అందువల్లనే పలుమార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది అని కూడా మనకి న్యాయవర్గాల ద్వారా న్యాయ నిపుణుల ద్వారా తెలుస్తుంది. అందువలన నెక్స్ట్ ఛార్జ్షీట్ రాబోయే 20 రోజుల్లో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్తున్నారో, ముఖ్యంగా ఆ ఛార్జ్షీటు మిథున్ రెడ్డి దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది అక్కడ వరకు కూడా వెళ్ళబోతోంది. అంటే ఈ అంతిమ లబ్ధిదారుడు వరకు వెళ్లే ప్రక్రియకు ముందుగా అంటే దాదాపుగా కొంతమంది పేర్లు కూడా చేర్చారు. దాదాపు 8 మంది పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు వీళ్ళు ఎందుకు పరారీలో ఉన్నారు? వీరిని పట్టుకునేందుకు కూడా సిట్ ఏమన్నా ప్రయత్నాలు సాగిస్తోందా? 8 మంది మొత్తం పరారీలో ఉన్నారు అని చెప్పి సిట్ పేర్కొంది. ఇందులో వరుణ్తో పాటు కిరణ్ అనే ఇంకొక అతను, అదేవిధంగా సైఫ్ అని చెప్పి అతను ఈ మద్యం కుంభకోణంలో మొత్తం అంటే డిస్టిలరీల నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్లు ఇవ్వటం, ఆ ఆర్డర్లు ఇచ్చిన మేరకు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయటంలో సైఫ్ అనే వ్యక్తి అంటే ఇతను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత కీలకమైన సన్నిహితుడు, సహచరుడు. అదేవిధంగా ఈ కలెక్షన్కి నెక్స్ట్ టు కేసిరెడ్డితో పాటు అతను ఉండేవాడు. ఈ సైఫ్ కూడా దుబాయ్లో తలదాచుకున్నాడు. మొన్నటి వరకు కూడా దుబాయ్లో ఉండే డెన్లో వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు ఎప్పుడైతే సిట్ ఆ డెన్ మీద దృష్టి సారించిందో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని కూడా చెప్తున్నారు. దీంతో పాటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తోడల్లుడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, అతను కూడా పరారీలో ఉన్నాడు. అవినాష్ రెడ్డికి సంబంధించిన మరొక బంధువు ఆయన కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళు కాకుండా మరో ముగ్గురు, మొత్తం వీళ్ళ నలుగురితో పాటు మరో ముగ్గురు. అదేవిధంగా అసలు ఈ మొత్తం డబ్బుని ఏదైతే డిస్టిలరీల నుంచి వసూలు చేశారో ఆ డిస్టిలరీల నుంచి వసూలు చేసిన డబ్బుని ఎలా చేర్చాలి, ఎక్కడికి చేర్చాలి అనేది అనుసంధానకర్తగా ఉన్న మరో వ్యక్తి. ఈ మొత్తం 8 మంది కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళ 8 మంది పేర్లు కూడా వాళ్ళు నిందితుల జాబితాలో చేర్చారు.
ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి మొత్తం 12 మంది ఈ కేసులో అరెస్ట్ అయింది. మొత్తం 41 మంది పేర్లు పేర్కొన్నప్పటికీ కూడా కొత్తగా 8 మందిని కూడా చేర్చారు. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 20 రోజుల్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఏదైతే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధిదారుడు వద్దకు కూడా డెఫినెట్గా ఈ కేసు దర్యాప్తు పురోగతి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించిన గ్రౌండే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ప్రిపేర్ చేశారనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్ పేరు ప్రస్తావనకు రావటం, అదేవిధంగా మిథున్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావటం, కానీ వాళ్ళ పాత్ర మాత్రం అందులో లేదు. పేరు ప్రస్తావనకి అంటే ఎవరైతే 164 స్టేట్మెంట్లు ఇచ్చారో లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 11 మంది నిందితులు కూడా అక్కడ మిథున్ రెడ్డి పేరు కానీ సీఎం పేరు కానీ ప్రస్తావిస్తే ఆ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది, మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. అది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? మిథున్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు కాదు, ఆయన కంటే పైన బిగ్ బాస్ ఎవరు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. 20 రోజుల దర్యాప్తు ఆ దిశగానే సాగే అవకాశాలు ఉన్నాయి. పైగా మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసులో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ చాలా ఉండటంతో ఆయన ప్రజాప్రతినిధి కావటం, పైగా గతంలో ప్రజాప్రతినిధిగా ఉండటంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని ఇంపోజ్ చేయాలి అంటే డెఫినెట్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఆ పర్మిషన్ తీసుకున్న అనంతరమే పీసీ యాక్ట్ని ఇంపోజ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ కేసులో మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిథున్ రెడ్డిని తీసుకెళ్లి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఏసీబీ కోర్టు